2006లో ప్రారంభమైనటువంటి మిడ్ మానేర్ ప్రాజెక్టు నిర్మాణము 2016 వరకు ఒక కొలిక్కొచ్చింది. దీనిలో అనేక అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అంటూ విజిలెన్స్ అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అధికారులు కొరడా జొలిపించారు. ఖచ్చితంగా ఆ ఇంజనీర్ల మీద, గుత్తేదారు మీద చర్యలు తీసుకోవాలి. 285 కోట్ల రూపాయలని రికవరీ చేయాలని చెప్పేసి ఆ ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా అంటే 2006లోనే ఇది లెస్కి టెండర్ వేసి పనులు నిర్వహించారు. 2010లో పూర్తి కావాల్సింది. అయితే దానిలో గుత్తేదారు చేతులెత్తేశారు. ఆ తర్వాత వేరే గుత్తేదారు పనులు చేపట్టడం జరిగింది. లెస్క్ వేసినటువంటి నేపథ్యంలో 2016లో ఒక్కసారిగా ఉధృతమైనటువంటి వరదలు వచ్చాయి. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నుంచి గేట్లు వదిలినటువంటి క్రమంలోనే అక్కడే కొట్టుకపోయినటువంటి పరిస్థితి అప్పుడు భయాందోళన కలిగించింది. ఆ పరిస్థితుల్లో మొత్తం మీద నాసిరకమైనటువంటి నిర్మాణము, నాణ్యత లేమి అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. R&R ప్యాకేజ్లో సైతం అనేక అక్రమాలు జరిగాయనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం అప్పుడు ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ అనిల్ పైన, ఇతర ఇంజనీర్లు శ్రీకాంత్, ఇతర ఇంజనీర్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, క్రిమినల్ కేసులు వేయాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అంటే 2006 నుంచి 16 వరకు కొనసాగినటువంటి ఈ నిర్మాణము ఇదంతా బాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అప్పుడు దాదాపు 19 గ్రామాలకు పైగా 5 మండలాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వారు త్యాగాలు చేశారు. వ్యవసాయ భూములు, వారి యొక్క నివాస స్థలాలు ఇస్తేనే మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తయింది. మిడ్ మానేర్ ప్రాజెక్టులో 27.5 టీఎంసీల కెపాసిటీతో నిర్మించడం జరిగింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, నంది పంప్ హౌస్, అలాగే గాయత్రి పంప్ హౌస్ నుంచి అయితే ప్రస్తుతం నీటిని లిఫ్ట్ చేస్తున్నారు, ఎత్తిపోస్తున్నారు మిడ్ మానేర్ ప్రాజెక్ట్కి. దానిలో భాగంగా ఆ కాలంలో జరిగినటువంటి అవకతవకలపై ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారులపైన, గుత్తేదారుల మీద చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. దీనిలో అందరూ దాదాపు రిటైర్డ్ అయ్యారు. ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలాగే విజిలెన్స్ ఎంక్వైరీలో గతంలోనే నివేదిక ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆ నివేదికను తొక్కిపెట్టారా, అక్రమాలు జరిగాయనేటువంటి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో మరి ఎందుకు గమ్మున ఉన్నారు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు అనేటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికైనా మిడ్ మానేర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిర్మాణంలో, అంచనా వ్యయంలో అనేక అంశాలకు సంబంధించి అవకతవకలు జరిగాయి, లోపాలు ఉన్నాయనేటువంటి కోణంలో విజిలెన్స్ అధికారులు కొరడా జొలిపిస్తూ చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఎలాంటి చర్యలు ఎంతకాలంలోగా తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.